ప్రభు యేసుక్రీస్తు నామములో కూడిచిరి వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. ఈనాటి వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయం 7వ వచనం. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు హిజ్కియా కోసం రాయబడిన మాటలు. పట్టిందల్లా బంగారం అయింది అంటారా? లోకస్తులు ఏం మాట్లాడతారండి? పట్టిందల్లా బంగారం అయింది అని అంటారు కదా. మరి ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? ఏ పని ప్రారంభిస్తే, ఏ యుద్ధానికి వెళ్ళినా, ఏ పని ప్రారంభించినా విజయమే వెంట వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ రాసిన మాట ఏంటంటే, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. కారణం ఏంటంటారు? యెహోవా అతనికి, చెప్పాలి, యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎవరికి తోడుగా ఉంటారో, దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడో వాళ్ళు ఏ పని ప్రారంభించిన జయమే, వాళ్ళు ఏ పని ప్రారంభించిన విజయమే. మధ్యలో ఆగిపోయిద్ది అనే ఆలోచన అసలు ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇంతలాగా జయము పొందడానికి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు అని చెప్పుకున్నాం కదా. దేవుడు అతనికి ఎందుకు తోడుగా ఉన్నాడు? మనకి హిజ్కియా అనగానే ఏం గుర్తొస్తుందండి? హిజ్కియా అనగానే ఏం గుర్తొస్తుందంటే, ఒకానొక సమయంలో అతనికి మరణకరమైన రోగం వచ్చినప్పుడు యెషయా అనే ప్రవక్త ద్వారా దేవుడు హిజ్కియాకు పంపించి, నువ్వు మరణం అయిపోతున్నావేక, నీ చావు దగ్గర పడింది, నీ ఇల్లు చక్కబెట్టుకో. ఆ మాట వినగానే కన్నీటితో ప్రార్థన చేసి ప్రభువుని అడిగితే, ప్రభు క్షమించి ఇంకొక 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించబడుతుంది, 3 సంవత్సరాల్లో కుమారుని అంటారు, 3 దినాల్లో మందిరానికి ఎక్కెళ్తావు, కొండ మీద ఉన్న మందిరానికి వెళ్తావు 3 రోజుల్లో, 3 సంవత్సరాల్లో కుమారుని అంటావు, ఆడు 12 సంవత్సరాలకు రాజు అవుతాడు. అంటే 15 సంవత్సరాలు నువ్వు టపానేగా. అర్థమవుతుందండి? ఇంతలాగా తను ప్రార్థన చేస్తే చావును కూడా ప్రభువు ఎక్స్టెన్షన్ చేశారు, పోస్ట్ పోన్ చేశారు. చూసారా? అంతలాగా హిజ్కియా చేసిన విషయాలేంటి? ప్రభువు అంతలాగా తన మరణాన్ని కూడా పోస్ట్ పోన్ చేయడానికి ఇంకా ఇన్ని సంవత్సరాల గడువు ఉంది అని చెప్పడానికి హిజ్కియాలో ఉన్నటువంటి క్వాలిటీ ఏంటి? మళ్ళీ మనోడికో డౌట్ వచ్చింది. ఇప్పుడు నేను ఎలా నమ్మమంటావు? నేను చనిపోతానని చెప్పావు, మరలా వచ్చి బతుకుతానని చెప్పావు, ఎలా నమ్మమంటావు అంటే, ఇదిగో ఈ మేడ యొక్క మెట్లు ఉన్నాయే, 10 మెట్లు, ఈ నీడ ఈ 10 మెట్లు అవతలకి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు ఆ 10 మెట్లు నీడ, అవతలకు వెళ్ళిపోయిన నీడ మరలా 10 మెట్లు వెనక్కి వస్తే నమ్ముతావా దేవుడు నీకు ఆయుష్ ఇస్తాడని? అంటే నమ్ముతా. అంటే దేవుడు తన కాలచక్రాన్ని తిప్పి, ఏమంటే నీడ తీసుకురావడం అంటే మొత్తం అంతా వెనక్కి తిప్పడమేగా. మరలా వెనక్కి తిప్పాడు. వెనక్కి తిప్పి 10 మెట్లు నీడని వెనక్కి తీసుకొస్తే నమ్మాడు. ఇంతలాగా ఒక మనిషిని ప్రార్థన ఆలకించి జవాబిస్తేనే గొప్ప విషయం అనుకుంటే, ప్రార్థన ఆలకించి ఓకే చేస్తాను అంటేనే, శాంక్షన్ చేస్తేనే చాలా బీభత్సం అనుకుంటే, నమ్ముతాను కానీ ఇది జరిగితే నమ్ముతాను, అది కూడా నీడ వెనక్కి వస్తే, ముందుకెళ్ళి నీడ వెనక్కి వస్తుందండి, మళ్ళీ రేపు కానీ వెనక్కి రాదు. అవునా కదా?
ఇలాంటి బీభత్సమైన కార్యాలు కూడా ప్రభువు తన ఒక వ్యక్తిని నమ్మడానికి, అతనిలో విశ్వాసాన్ని కలిగించడానికి చేస్తున్నాడంటే అతను దేవునికి నచ్చిన విషయాలు ఏవో చేసి ఉంటాడా లేదా? దేవునికి నచ్చే విషయాలు చేయకుండా దేవుడు ఒక మనిషికి తోడుగా ఎందుకు ఉంటాడు? ఉంటాడా అండి? ఉన్నాడు. మరి దేవుడు అతనికి తోడుగా ఉండడానికి గల కారణాలు ఏంటి? అది చూద్దాం. మనం మన సబ్జెక్ట్లోనే ఉన్నామా? ఒక వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం ఏంటది? నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను అన్నాడా? అన్నాడా? ఎలా విడిపిస్తాడు? ధ్యానం చేశాం. ఆయన తోడుంటే ఎంత బీభత్సమైన కార్యాలు జరుగుతాయి ధ్యానం చేశాం. అసలు ఆయన ఎవరికి తోడుగా ఉంటాడు? ఆయన తోడుంటే నువ్వు పట్టిందల్లా బంగారమే. ఈ లోకానుసారంగా చెప్పాలంటే నువ్వే పని ప్రారంభించినా విజయమే. అయితే ఆయన తోడుండాలి. మరి ఆయన తోడుండాలంటే నువ్వు కొన్ని విషయాలు ఉండాలిగా, మనలో కొంత విషయం ఉండాలిగా, కొన్ని క్వాలిటీస్ ఉండాలా, కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలా వద్దండి? దేవునికి స్తోత్రం, ఖచ్చితంగా ఉండాలి. అవేంటో చూద్దాం. అదే అధ్యాయం 18వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే చదవండి. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసెను. ఇశ్రాయేలీయులు నెహుష్టాను పేరు పెట్టి దానికి ధూపము వేయిచు వచ్చుచుండిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఉన్నత స్థానంలో ఉన్నటువంటి విగ్రహాలని పడగొట్టాడు. చిన్న భిన్నములుగా, ముక్కలు ముక్కలుగా, తునకలుగా చేశాడు. ఆ విగ్రహం ఏంటి? ఇత్తడి సర్పం. చెప్పండి, ఆ విగ్రహం ఏంటి? ఇప్పుడు ఎవరు చేశారు ఆ ఇత్తడి సర్పం? మోషే చేశాడు. ఎవరు చేయమన్నారు? యేసయ్య చేయమన్నాడు. ఎప్పుడు? ఒకానొక సందర్భంలో ఇశ్రాయేల్ ప్రజలు చేసినటువంటి తప్పులు, పాపాలను బట్టి దేవునికి కోపం వచ్చి ఆయన కోపం రగిలి ఏం చేశాడండి? సర్పాలను పంపించాడు. అవి వాళ్ళని కొడుతున్నాయి, కాటు వేసినాయి. ఒక్కొక్కడు నురుకక్కుని చచ్చిపోతున్నారు. తప్పు చేసిన వాళ్ళందరూ నురుకక్కుని చచ్చిపోతున్నారు. అప్పుడు మోషే అడ్డుపడి, ప్రభువా ఈ ప్రజల్ని క్షమించయ్యా, ఈ ప్రజలకు మరొక అవకాశం దయచేయ్యా అని ఏం చేస్తున్నాడండి? అడిగాడు. అడిగితే ఇత్తడి సర్పం చేసి అక్కడ పెట్టి, మోషే ఎవరైతే దానిని నిదానించి చూస్తారో వాళ్ళు బ్రతుకుతారు అని చెప్పాడు. చెబితే ఇత్తడి సర్పం చేశాడు, పెట్టాడు, దాన్ని నిదానించి చూశారు. ఆ విషయం అంతా తొలగిపోయింది వారి శరీరంలో, వాళ్ళు బ్రతికారు. అది ఎప్పటి వరకు? అప్పటి వరకే. ఇప్పుడు వీళ్ళేం చేస్తారంటే ఇశ్రాయేల్ ప్రజలు సర్పముల యొక్క విషము నుంచి ఈ ఇత్తడి సర్పాన్ని చూసినప్పుడు మేము బాగుపడ్డాం కాబట్టి అని చెప్పి దానికి ఏం పేరు పెట్టారు? నహుష్టాను అని పేరు పెట్టారు. ఏం పేరండి? నహుష్టాను అని పేరు పెట్టి ఇక దానికి ధూపం వేస్తున్నారు, దానికి పూజ చేస్తున్నారు, దానికి ఆరాధిస్తున్నారు. చేయొచ్చా? చెప్పాలి, చేయొచ్చా? చేయకూడదు. అప్పుడు ఆ క్షణానికి ఆ తెగులుకు ఇత్తడి సర్పాన్ని ఏర్పాటు చేశాడు. చేశాడు. ఇప్పుడు ఇత్తడి సర్పాన్ని ఏర్పాటు చేశాడు కనుక అప్పుడు వారు దాన్ని చూశారు. ఆ సందర్భానికి మాత్రమే. మరి ఇప్పుడు ఏం చూడాలి? ఇప్పుడు మనం ఎవరి వైపు చూడాలి? ఇత్తడి సర్పాన్ని ఎక్కడ పెట్టమన్నాడు? నిలబెట్టి మధ్యలో, భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడదీయమన్నాడు. అవునా? మరి ఇప్పుడు మనం ఎవరి వైపు చూడాలి? ఆకాశానికి భూమికి మధ్యలో సిలువ మీద వేలాడినటువంటి యేసయ్యను చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దాన్ని ఒక విగ్రహం చేసి దానికి ఒక పేరు పెట్టేసి నహుష్టాను అని పేరు పెట్టేసి దానికి ధూపం వేస్తున్నారు. హిజ్కియా వచ్చాడు, ఒరే ఎర్రోళ్ళారా,
విగ్రహారాధన చేస్తున్నారంటారా మీరు అని చెప్పి దాన్ని చిన్న భిన్నం చేసి ఏం చేశాడండి, ముక్కలు ముక్కలుగా చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రజల దృష్టి ఎవరి మీదకి మళ్ళించాలి? దేవుని మీదకి మళ్ళించాలి. ఒక విగ్రహం మీదకి మళ్ళించాలా? నేను కూడా ఇక్కడ ఏదో ఒక వస్తువు పెట్టి, పాస్టర్ గారు నేను ఒక 21 రోజులు ప్రార్థన చేశాము కనుక దీనికి ఎవరైతే పూజ చేస్తారో ఇలాంటి విగ్రహాలని చిన్న చిన్న చేసుకొచ్చి ఒక 100 పెట్టేసి, ఏమండి దీన్ని తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టి రోజు దీన్ని చూస్తే మీకు ఆశీర్వాదం వచ్చేస్తుంది అని చెప్పాను అనుకోండి, నేను మిమ్మల్ని ఎటువైపు తిప్పినట్టు? విగ్రహాల వైపు తిప్పినట్టేనా? మేము ఎటువైపు తిప్పాలి? మిమ్మల్ని యేసు వైపు తిప్పాలి, దేవుని వైపు తిప్పాలి. మరి పాస్టర్ గారు ప్రార్థన చేస్తే అని మా వైపు తిప్పుకోవచ్చా? దైవజనులమైన మా వైపు తిప్పుకోవచ్చా మిమ్మల్ని? చెప్పాలి. చాలామంది ఏం చేస్తున్నారు, ఓ నాయన దేవుడు చేసాడు కార్యం అయితే మరి దేవుని దయవల్లండి, మరి మా అయ్యగారి ప్రార్థన చేశారండి, మరి మా అమ్మగారి ప్రార్థన చేశారండి, మరి తగ్గిందండి, మరి మా అయ్యగారి ప్రార్థన చేస్తానండి, మరి మా అమ్మగారి ప్రార్థన చేస్తానండి, మరి మా డాడీ అండి, మరి మా మమ్మీ అండి, మరి మా తాత అండి, మా ముత్తాత అండి. అది కూడా ఒక విగ్రహమే. దేవుని తప్ప నువ్వు ఎవరికి ఎక్కువ మహిమ ఆపాదించినా, ఘనతను ఆపాదించినా దేవుడు చేసిన కార్యాన్ని బట్టి అదేంటది? విగ్రహమే. దేవుని మహాకృప, మరి మా దైవజనులు ప్రార్థించారు, సంఘం అంతా ప్రార్థించారు. మరి దేవుడు ఈ విధంగా మాకు కార్యం చేసి మరి దేవుడు మమ్మల్ని ఎంతగానో కాపాడాడు. దేవుడు 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 అన్న మాట రావాలా సాక్ష్యంలో కూడా. ఒకసారి చాలు, 10 సార్లు అవసరంలా. ఆయన పేరేమో ఒక్కసారి, ఇక్కడ పేరేమో 100 సార్లు తిప్పకూడదండి. ప్రజలను దేవుని వైపు తిప్పేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజల్ని ఎలా తిప్పాలి? ఎటువైపు తిప్పాలండి? దేవుని వైపు తిప్పాలి, విగ్రహాల వైపు కాదు. విగ్రహం అంటే ఏమనుకుంటున్నారు? దేవుణ్ణి కాకుండా నువ్వు ఎక్కువగా దేన్ని ప్రేమించినా, ఎవరిని అభిమానించినా అది విగ్రహమే. అది వ్యక్తి కావచ్చు, వస్తువు కావచ్చు, జంతువు కావచ్చు, అది ఏదైనా విగ్రహమే. అలాంటి విగ్రహాలను ఏం చేశాడు? చిన్న భిన్నాలుగా పడగొట్టేశాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీలో ఏమైనా విగ్రహాలు ఉంటే ఖచ్చితంగా వాటిని ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు తీసేయాలా వద్దా? కాల్చేయాలా వద్దా? కనబడకుండా వాటిని దూరంగా వేసేయాలా వద్దా? దేవునికి స్తోత్రం. మనలో ఉండే విగ్రహాలు ఏంటండి? ధనం ఒక విగ్రహం ఉంటుందా? మనుషుల్ని ప్రేమించడం ఒక విగ్రహం ఉంటుందా? అవి మానేయాలి. ఇంకా వేయో ఉంటాయి, వాటన్నింటినీ మానేయాలి. దేవునికి విరోధమైంది ఏదైనా, దేవునికి మించింది ఏదైనా మనం చేయకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 5వ వచనం ఒకసారి చదవండి. చాలు. అతడు ఏం చేశాడంటండి? జీవము గల దేవుడైన యెహోవా మీద విశ్వాసముంచినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? యేసయ్య మీద విశ్వాసం ఉంచాలి. కానీ మనం ఎవరి మీద విశ్వాసం ఉంచుతాం? కొంతమంది మట్టి మీద విశ్వాసం ఉంచుతారు. ఎక్కడ దొరుకుద్ది మట్టి? అసలు ఏమి తెలియని అమాయకులండి మీరు. అవుటిపల్లిలో ఏం దొరుకుద్దండి? అవుటిపల్లిలో గన్నవరం తర్వాత చిన్న అవుటిపల్లి, చిన్న అవుటిపల్లి తర్వాత పెద్ద అవుటిపల్లి ఉందా? అక్కడ ఏం దొరుకుద్ది? మట్టి. ఆ మట్టి ఎక్కడదే? ఆ మట్టి ఎక్కడదన్నా? పక్కన ఉన్న చెరువులోదేనా? ఆ చెరువులో ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో అందరూ ఏం చేస్తారు? నీకు చెప్పదులే, మరి దారుణం, అది మరి దారుణం. చేస్తాను లేదా నేను చెప్పింది?
విసర్జించే విషయంలోకి వెళ్ళి విసర్జిస్తారు, అవునా? అది ఎండిపోయి మట్టి అయిపోద్ది. ఆ మట్టితో పాటు చెరువు మట్టిని కూడా తోలుకొచ్చి మొత్తం అంతా తీసుకొచ్చి అందులో పోతారు. వీళ్ళు దీన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారు? ఒక్కొక్కడు ప్యాకెట్లో తీసుకెళ్ళి దాచుకుని రోజు ట్యాబ్లెట్లాగా గ్లాసులు వేసుకుని ఆ మట్టి చెరువులోదని తెలుసు, ఆ చెరువు పక్కన ఏమేమి జరుగుతాయో తెలుసు, ఎంత దారుణమో తెలుసు. అయినా వీళ్ళ విశ్వాసం దేని మీద ఉందండి? చెప్పాలి, వీళ్ళ విశ్వాసం దేని మీద ఉంది? మట్టి. కానీ హిజ్కియా విశ్వాసం ఎవరి మీద ఉందంట? జీవము గల దేవుడైన యెహోవా మీద. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకి ఎవరి మీద ఉండాలి? యేసయ్య మీద ఉండాలి. ఎవరి మీద ఉండాలండి? యేసయ్య మీద ఉండాలి. కొంతమందికి విశ్వాసం దేని మీద ఉంటుంది? తాటాకుతో సిలువాకారం చేసుకుంటే దాని మీద విశ్వాసం ఉంటుంది. అంటే నేను తప్పట్లేదండి, ప్రజలు తెలియక అజ్ఞానంలో ఉండిపోతున్నారు. ఇక్కడ నిలబడిన వాళ్ళు, బోధకులైన వారు, వాక్యాన్ని బోధించేవారు అసలైన సత్యాన్ని బోధిస్తే ప్రజలు ఎందుకు అలా చేస్తారు? నేను వాళ్ళని తక్కువ చేసి మాట్లాడతల్లా, బోధకుల్ని తక్కువ చేసి మాట్లాడతల్లా. ఈ విధంగా మట్టిని నమ్మే వాళ్ళని, మట్టి మీద విశ్వాసం ఉంచే వాళ్ళని, తాటాకులతో సిలువాకారం చేసుకునే వాళ్ళని, ఇంకా ఏవేవో చేసుకుంటూ ఉంటారు. నేను వాళ్ళని తప్పు పట్టట్లా, తెలియక చేస్తున్నారేమో, తెలియపరచడమే మా బాధ్యత. అయితే చెప్పే విధానం ఒక్కొక్కలాగా ఉంటుంది. మా విధానం ఇది, అంతే తప్ప వాళ్ళని తప్పు చేసి మాట్లాడటం, వాళ్ళు వేస్ట్ అని కానీ అది కాదు దాని ఉద్దేశం. తెలియక చేస్తున్నారు వాళ్ళు. మట్టి మీద విశ్వాసం ఉంటుంది, కొంతమందికి వస్తువు మీద విశ్వాసం ఉంటుంది, కొంతమందికి వ్యక్తి మీద విశ్వాసం ఉంటుంది, కొంతమందికి యేసయ్య విగ్రహం మీద విశ్వాసం ఉంటుంది. అవునా కదండి? యేసయ్య విగ్రహాన్ని భుజం మీద మోసుకుంటూ వెళితే ఏదో వచ్చేస్తుంది. యేసయ్య విగ్రహం మోసుకుంటూ వస్తుంటే బిందెలో నీళ్లు పోస్తే అడ్డంగా ఒక కొబ్బరికాయ కొడితే ఏదో వచ్చేస్తుంది. నాకు 2 కళ్ళారా చూశాను ఇక్కడ. నేను ఇంతవరకు ఎక్కడా కూడా భుజాల మీద మొయ్యటం చూశానులే కానీ కొబ్బరికాయ కొట్టి బిందులతో నీళ్లు పోయటం ఈ ఊర్లోనే చూశా. షాక్ అయ్యా నేను. నీ భుజాల మీద మోసుకెళ్ళి అది కామన్, అన్ని చోట్ల చేస్తారు వాళ్ళు అన్ని చోట్ల చేస్తారు, భుజాల మీద మోసుకుని ఊరేగించటం. కానీ బిందిని పెట్టుకుని ఒక కొబ్బరికాయ కొట్టి బిందితో నీళ్లు దేనికి? అంటే వాళ్ళ విశ్వాసం ఏంటి? అలా చేస్తే ఏదో పుణ్యం జరుగుద్ది, అలా చేస్తే ఏదో మంచి జరుగుద్ది, దానికే చేస్తున్నారు. అంటే వాళ్ళ విశ్వాసం దేని మీద? బిందెడు నీళ్లు రోడ్డు మీద పోసినప్పుడు ఒక కొబ్బరికాయ కొడితే, ఒక కొవ్వొత్తి వెలిగిస్తే, అగరవత్తి వెలిగిస్తే. కానీ మన విశ్వాసం దేని మీద ఉండాలి? ఎవరి మీద ఉండాలి? మన కోసమై బలి అయిపోయి రక్షించినటువంటి ప్రభు అయిన యేసయ్య మీద ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అతడు ప్రభు అయిన యెహోవా మీద విశ్వాసం ఉంచినవాడు. కొంతమంది దేని మీద విశ్వాసం ఉంచుతారండి? ఆచారాల మీద విశ్వాసం ఉంచుతారు, ఆచారాల మీద విశ్వాసం ఉంచుతారు. ఏదైనా ఇంట్లో ఒక కార్యం జరగాలంటే ఆచారాల ప్రకారం చేస్తారు. కారణం ఏంటి? ఇలా చేస్తేనే శుభకార్యం బాగా జరుగుతుంది, ఇలా చేస్తేనే జరుగుతున్నటువంటి శుభకార్యానికి మంచి జరుగుతుంది, ఇలా చేస్తేనే ఎలాంటి ప్రమాదం జరగదు, ఎలాంటి నష్టం జరగదు అని ఆచార సంబంధమైనటువంటి విషయాలని చేస్తారు. నేను చెప్పేది క్రైస్తవుల కోసం, నేను ఎప్పుడు అన్యుల కోసం మాట్లాడను. మనోళ్ళకే సరిగ్గా లేదు, ఇంకా వాళ్ళకేం చెప్తాం? వాళ్ళకి తెలియక చేస్తున్నారు, వీళ్ళకి తెలిసి చేస్తున్నారుగా, యేసయ్య పేరు పెట్టుకుని చేస్తున్నారుగా, అది తప్పు. వీళ్ళ విశ్వాసం ఎవరి మీద ఉందండి? ఆచారాల మీద ఉంది. శుభకార్యం చేయాలంటే పచ్చ తోరణం, ఏంటది? మామిడాకులు. చెట్టుకున్న పచ్చాకులు తీసుకొచ్చి ఒక తాడు కట్టి గుమ్మానికి కడతారు. అదేమంటే ఏమంటారండి? వాళ్ళ కాపురం పచ్చగా ఉండాలి. ఏముండాలంట? మీరు చెప్పాలి, మాట్లాడదు. వాళ్ళ కాపురం పచ్చగా ఉండాలి. ఆకు తీసుకొచ్చి గుమ్మానికి కట్టేస్తే పచ్చగా ఉండాలి అని ఫీల్ అవుతారు కదా. ఆ ఆకు పచ్చదనం ఎంతకాలం ఉంది? రేపొద్దున వివాహానంగా ఈ పూట కడతారు. ఎందుకని? 2 రోజుల ముందు కడితే పెళ్లి రోజుకి ఎండిపోద్ది కాబట్టి. అది వాళ్ళకు కూడా తెలుసుగా. తెలుసా తెలీదా?
అంటే ఇప్పుడు ఆ పచ్చదనం ఎంతకాలం ఉంది? అంటే ఇప్పుడు వాళ్ళ కాపురం కూడా 3 రోజులు ఉంటుందా, 3 సంవత్సరాలు ఉంటుందా? మరి దాని అర్థమవుతాయిగా. అవి ఎండిపోయినాక ఏం చేస్తావు? ఎండిపోయినాయి, శుభకార్యం కోసం కట్టాం, అలాగే ఉంచుతారా? తీసుకెళ్ళి పడేస్తారు. అంటే ఇప్పుడు వీళ్ళని కూడా తీసుకెళ్ళి పడేయాలి. ఏమన్నా తెలివి ఉందా? అంటే అలా చేస్తే మంచి జరుగుద్ది అనే నమ్మకం. అంటే ఇప్పుడు వీళ్ళ విశ్వాసం ఏంటి? వీళ్ళ విశ్వాసం ఏంటంటే ఆచారం మీద విశ్వాసం. కొంతమందికి మూఢనమ్మకాల మీద విశ్వాసం ఉంటుంది. వీటి మీద అండి చెప్పాలి, మూఢనమ్మకాల మీద విశ్వాసం. నెల్లపొడుపు వస్తే, నెల్లపొడుపు అంటే తెలుసా? నెల్లపొడుపు వస్తే దానికి ముద్దు పెట్టి, పిల్లల్ని ముద్దు పెట్టుకుని, డబ్బులు ముద్దు పెట్టుకుంటే బాగా డబ్బులు వచ్చేస్తాయి. ఎవరు చెప్పారు? ఎవడో చెప్పాడు. వాళ్ళు అప్పుడు అజ్ఞానంలో ఉన్నారు, చెప్పారు. ఇప్పుడు కూడా చేసేవాళ్ళు ఉన్నారు. పోనీ దానికి, ఆ నోటికి, ఈ పిల్లలకి ముద్దు పెడితే ఎప్పుడైనా 10 రూపాయలు కలిసి వచ్చిందా? ఏమీ ఉండదు. అదేంటిది? మూఢనమ్మకం. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆడ మనిషి ఎదురు రావాలి. ఏంటది? మూఢనమ్మకం. వాళ్ళు ఎదురొస్తేనంట వీడి ప్రయాణం క్షేమంగా వెళ్ళి క్షేమంగా అవుతారంట. నేను తప్పుగా మాట్లాడలేదు, కానీ చాలామంది వాళ్ళ ఇంట్లో బయలుదేరి వెళ్ళేటప్పుడు ఇంట్లో వాళ్ళు ఎదురొచ్చే పంపిస్తున్నారుగా, వాళ్ళకి ఊడికి యాక్సిడెంట్ జరగలేదా? చెప్పాలి, జరగలేదా? జరిగిందా? మూఢనమ్మకం. వీడు బయలుదేరతాడు, ఇంట్లో బయలుదేరంగానే వీడు ఇప్పుడు తుమ్మలా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. ఎందుకని? తుమ్మాడు, అశుభం, నాకేమన్నా అయిపోద్ది దారిలో. ఆడికి జలుబు చేసి ఆడికి తుమ్ములు వస్తున్నాయి పాపం. ఆడు తుమ్మొద్దా? తుమ్ము ఆపుకోకూడదండి ఎప్పుడు కూడా. మనంతట మనం బలవంతంగా తుమ్ము ఆపకూడదు. తుమ్ము కొన్ని కిలోమీటర్ల వేగంతో తుమ్ము వస్తుంది. లోపల నుంచి గాలి కొన్ని కిలోమీటర్ల వేగంతో వస్తుంది. అది తుమ్ము. దాన్ని ఆపామనుకో, తుమ్ము ఎటు నుంచి రావాలి? ముక్కుల నుంచి రావాలి. ఇప్పుడు ఆ ఫోర్స్ గాలి ఆపేసాం కదా, ఇప్పుడు అది ఆపితే ఎటు నుంచి వెళ్ళాలి? అయితే చెవుల్లో నుంచి వెళ్ళాలి, లేదా కళ్ళలో నుంచి రావాలి. బాగా ఫోర్స్ ఎక్కువైపోయి చెవులు బ్లాక్ అయిపోయినాయి అనుకోండి, నువ్వు నోరు మూసేసావు, ముక్కు మూసేసావు, ఆపేసావు, అది ఎటు వెళ్ళాలి? ఇప్పుడు ఆ ఫోర్సు కళ్ళలో నుంచి రావాలి. కళ్ళు పేలిపోతాయి, బయటకు వచ్చేస్తాయి. నేను చెప్పట్లా, సైంటిస్టులు చెప్పిన మాట చెప్తున్నా. అది అంత ఫోర్స్గా వస్తుంది. అంటే ఇప్పుడు వీడు వెళ్తున్నాడని తుమ్ములు ఆపుకుంటాం ఏంటి? అది పిచ్చ కాకపోతే. పిల్లి ఎదురు రాకూడదు. పిల్లి ఎదురొస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు వీడు. అంటే పిల్లి జంతువు కదా, అది తిరగదా? ఇళ్లలో ఉండే జంతువేగా పిల్లి. కుక్క ఎదురొస్తే ప్రాబ్లం లేదండి, పిల్లి ఎదురు రాకూడదు. మరిదేంటి నాకు అర్థం కాదు. అందులో నల్ల పిల్లి అసలు ఎదురు రాకూడదు. వీడి బతుకంతా నలిపే, వీడు ఫాలో అయ్యేదంతా చీకటే, వీడు పాటించేదంతా చీకటే. మళ్ళీ నల్ల పిల్లి మాత్రం ఎదురు రాకూడదు. కారణం ఏంటి? నల్ల పిల్లి ఎదురుతే అమ్మో అశుభం. అప్పుడు నాలంటోడు ఏం చేయాలంటే, నల్ల పిల్లిని పట్టుకుని దాన్ని కట్టేసి దానికి బిస్కెట్లు పెడతా, అటు ఇటు ఇటు అటు రోడ్డు మీద దిప్పుతూనే ఉండాలి. చూస్తాడు ఇంటికి నుంచి బయటికి వెళ్తాడు లేదు. మరి ఏమన్నా బుద్ధి ఉందండి? మన బుర్ర ఉందా? ఇవన్నీ ఏంటి? మూఢనమ్మకాలా కాదా? మళ్ళీ విధవరాలు ఎవరైనా, అంటే భర్త చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఎదురు రాకూడదు. ఈ సో కాల్డ్ విఐపి వెళ్తున్నాడు రోడ్డు మీద, ఈ విఐపి వెళ్తున్నాడండి రోడ్డు మీద, వీళ్ళకి విధవరాలు ఎదురు రాకూడదు. ఎందుకని? విధవరాలు వచ్చింది, విధవరాలు వస్తే ఏమైంది? నీకేమైందిరా మాయరోగం? నీ పని మీద నువ్వు వెళ్తున్నావు, వాళ్ళ పని మీద వాళ్ళే వెళ్తున్నారు, నీకేం మాయరోగం? నీ పని మీద నువ్వు పో. మరి ముసలోళ్ళు రాకూడదు ఎదురు. ఉన్నాయండి, చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? మూఢనమ్మకాలు. ఇప్పుడు విధవరాలు అయితే ఆ మనిషి కాదా? బతకట్లేదా? ఏదైనా అవసరం వస్తే ఆమె దగ్గరికి వెళ్ళి తీసుకోవట్లేదు నువ్వేమి? పోనీ ఏదైనా పని నీ ఇంట్లోకి వచ్చి చేయాలంటే చేయట్లేదా? అప్పుడు పనికొస్తుంది. దేనికి పనికిరాదు? శుభకార్యానికి రావడానికి పనికిరాదు.
మనిషి నువ్వు ప్రయాణం వెళ్తుంటే గబుక్కుని రోడ్డు మీదకి రావడానికి పనికిరాదు. నువ్వు ఎక్కడ తిట్టుకుంటావు అని గబగబా వెళ్ళిపోవాలి. మళ్ళీ వెనకవా నువ్వు బయలుదేరి వస్తున్నావు అని విఐపి గడివి పెద్ద విఐపి. మరి నువ్వు ఇవన్నీ మూఢనమ్మకాలు. అంటే వీళ్ళకి ఏటి మీద విశ్వాసం? మూఢనమ్మకాల మీద విశ్వాసం. వీళ్ళు వచ్చారు కాబట్టి నాకేదో జరిగిపోద్ది, ఈ పిల్లి తెచ్చింది నాకేదో జరిగిపోద్ది, అటు తుమ్మెడు నాకేదో జరిగిపోద్ది. మరి మాకు ఎప్పుడు అలాగేం జరగలేదే. తుమ్మునే, పిల్లి రాని, విధవరాలు రాని. ఒక్కోసారి నాకు బయలుదేరి బండి ఎక్కుతున్నాను అనుకోండి, పాపం ఎవరైనా విధవరాలు ఉంటారు కదా, వాళ్ళు ఒక్కోసారి ఆగిపోతారు. అక్కడే రోడ్డు పక్కన అలాగా ఆగిపోతారు. ముసలోళ్ళని ఆగిపోయి అలా చూస్తూ ఉంటారు. నాకు అర్థమైపోద్ది, ఏమ్మా అక్కడి నుంచి నేను పలకరిస్తాను. నేను అక్కడి నుంచి వింటామంటే ఏమిటి బాబు అంటారు. ఏమిటి ఉట్టిదే. ఒకవేళ నేను ఏమైనా తిట్టుకుంటానేమో పాపం ఆవిడ ఎదురొస్తే అని ఆవిడ పని మీద ఆవిడ వెళ్తుంది. తిట్టుకుంటానేమో అక్కడ నుంచి ఉంది. ఏంటన్నా మాకు అలాంటివి ఏమి ఉండవమ్మా, మీరు వెళ్ళొచ్చు, మాకు దేవుని కాపుదల ఉంటుంది అని చాలా మందికి నేను చెప్పాను. నేను మీ పని మీద మీరు వెళ్తున్నారు, నా పని మీద నేను వెళ్తున్నా. మీరు ఎదురు వచ్చినంత మాత్రం నాకేమీ అవదమ్మా, మీరు ఎదురు రానకపోయినంత నాకేం కాదు. ఒకవేళ నాకు జరగాలని ఉంటే ఆ రోజు జరుగుతుంది, దానికి మీకు ఏం సంబంధం ఉండదు, మీరు వెళ్ళొచ్చు, మాకు అలాంటి ఏమి లేవని చెప్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మూఢనమ్మకాలు మనకు ఉండకూడదండి. మరి మాకు ఇంతవరకు ఏం జరగలేదు. మరి నా భార్య నాకు ఎప్పుడు ఎదురు రాలా. ఏమో ఇప్పుడు ఎదురొచ్చారా? ఏమని నేను అబద్ధం చెప్తాను అనుకుంటారు వీళ్ళు. బండిగా అమ్మా చూడు జాగ్రత్త అండి అని బండిని ఇలా టచ్ చేసి నన్ను ఇలా టచ్ చేసి వెళ్ళిపోయారా? బండి మీద చేసేస్తారండి. నాకు బండి నవ్వుతుంది. దేవుని స్తోత్రం. జాగ్రత్తగా రండి అని ఎదురొచ్చి బండికి టచ్చి మనిషికి టచ్చి వెళ్ళిపోతుంది. మళ్ళీ వెనక్కి తిరిగి చూడదు. అక్కడికి వెళ్ళాక వెనక్కి తిరిగి చూడాలా, వెంటనే వెనక్కి తిరిగి చూడకూడదు. అయ్యనా ఎన్ని తిప్పలరా బాబా, అవసరమా? ప్రయాణం అయ్యేటప్పుడు అంట ఆడ మనిషి ఎదురు రావాలంట, లేకపోతే చిన్నపిల్లలు ఎదురు రావాలంట. దేనికో అస్సలు యాక్సెప్ట్ చేయండి నేను, సమస్య లేదు. మూఢనమ్మకాల మీద కాదు మన విశ్వాసం. మన విశ్వాసం ఎవరి మీద? మన కొరకై ప్రాణం పెట్టి మరణించి మృత్యుంజయుడిగా లేచి మన కోసం పరలోకాన్ని సిద్ధం చేసి మరలా మన కోసం రాబోతున్న ప్రభు అయిన యేసయ్య మీద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మూఢనమ్మకాల మీద విశ్వాసం ఉండకూడదు, ఆచారాల మీద విశ్వాసం ఉండకూడదు. దేవుని మీద మాత్రమే మన విశ్వాసం ఉండాలి. ఇక మంచి చెడుల మీద విశ్వాసం అనేది గత వారం కూడా మనం మాట్లాడుకున్నాం. మంచి రోజులు చెడు రోజులు అనేది మనకు ఉండవు. ఏ రోజైనా మంచి రోజే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాటి మీద విశ్వాసం ఉండకూడదు. ప్రభు అయిన యేసు మీద విశ్వాసం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత 6వ వచనం చదివితే, 6వ వచనం, అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని హత్తుకోవాలండి? ఎవరిని హత్తుకోవాలి? డబ్బున్న వాళ్ళని హత్తుకోవాలి. ఎవరిని హత్తుకోవాలి? పేరు ప్రఖ్యాతి ఉన్న వాళ్ళని హత్తుకోవాలి. ఎవరిని హత్తుకోవాలి? బాగా నచ్చిన వాళ్ళని హత్తుకోవాలి. ఎవరిని హత్తుకోవాలి? యేసయ్యను హత్తుకోవాలి. హత్తుకోవటం అంటే ఏంటో తెలుసా? నమ్మటం, ఆయన మాట తూచా తప్పకుండా పాటించటం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హత్తుకొనుట అంటే నమ్మకాన్ని గట్టిగా పట్టుకొనుట. హత్తుకోవటం అంటే ఏంటండి? నమ్మకాన్ని గట్టిగా పట్టుకోవటం. మనం యేసయ్యను హత్తుకోవాలి. అంటే యేసయ్యను నమ్మి ఆయన మాట ప్రకారం మనం చేయాలి. ఆయన్ని గట్టిగా పట్టుకోవాలి. ఆయన్ని విడిచిపెట్టి నువ్వు లోకంలో ఏ విషయాన్ని గట్టిగా పట్టుకున్నా అది నీకు శాశ్వతం కాదు. నిన్ను ఎప్పటికీ మంచి దారిలోనే, లేకపోతే మంచి వ్యక్తిగానే, ఒక ఆశీర్వాదకరమైనటువంటి సంతోషకరమైనటువంటి విధానంలోనే నడిపిస్తుందని గ్యారంటీ లేదు. ఒక యేసయ్యను పట్టుకుంటే మాత్రమే మనము ఎప్పటికీ కూడా సంతోషంగా ఉండగలం. శ్రమలు వచ్చినా సంతోషంగా ఉండగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు పౌలు శీలలు చెరసాలలో
సంతోషంగా పాటలు పాడారు. వాళ్ళకి బాధ లేదా, కష్టం లేదా? చెత్త కొట్టేశారు. కుక్కని ఈడ్చుకెళ్ళినట్టు రోడ్డు మీద ఈడ్చుకెళ్ళి బట్టలు తీసి వీపంతా చెత్త కొట్టేసి ఒళ్ళంతా నుజ్జు నుజ్జుగా కొట్టేసి చేతికి కాళ్ళకి సంఖ్యలు బిగించి చెరసాల్లో వేశారు. ఇప్పుడు వాళ్ళకి బాధ లేదా, శ్రమ లేదా, కష్టం లేదా? చెప్పాలి. నొప్పులు లేవా, తిప్పలు లేవా? అయినా సంతోషించారు. కారణం ఏంటి? యేసయ్య మీద నమ్మకాన్ని గనక మనం పెట్టుకుని గట్టిగా పట్టుకుంటే శ్రమలైనా మనకి సంతోషాన్ని ఇస్తాయి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? ఎవరిని హత్తుకోవాలి? యేసయ్యను హత్తుకోవాలి. లోకాశల్ని హత్తుకోకూడదు, శరీరాశల్ని హత్తుకోకూడదు, లోక సంబంధమైన విషయాల్ని మనం హత్తుకోకూడదు. కానీ మనకై ప్రాణం పెట్టినటువంటి యేసయ్యను మనం హత్తుకునే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరలా అక్కడే మాట్లాడతాడు, వెంబడించుటలో వెనుక తీయకూడదు. వెంబడించుటలో వెనుక తీయకూడదు. ఒకసారి నాగటి మీద చెయ్యి వేసి వెనుకకు తిరిగి చూడకూడదు. మీరు ఎప్పుడైనా పొలం దున్నేటప్పుడు, ఎద్దులతో దున్నేటప్పుడు, ఇప్పుడైనా ట్రాక్టర్లు చేసే టెక్నాలజీ పెరిగిపోయింది. ఎద్దులతో దున్నేవాళ్ళు ఇప్పటికీ ఉండొచ్చు, చూసే ఉండొచ్చు. మీరు కూడా, నేనే చిన్నప్పుడు చూసానంటే మీరు చూసే ఉండొచ్చు. ఎద్దు నాగలి కట్టి, ఎద్దులకి నాగలి కట్టి నాగటి మీద చేసి దున్నుకుంటూ ఎదర చూసుకుంటూ వెళ్తాడా? వెనకాల సరిగా వస్తుందా రావట్లేదా, సరిగా వస్తుందా రావట్లేదు, వెనక్కి తిరుగుతాడండి. ఎప్పుడైనా వెనక్కి తిరగడం మీరు చూసారా? తిరగనే తిరగడం. ఒక్కసారి నాగటి మీద అలా చెయ్యి పెట్టి నడు అన్నాడంటే వెనక్కి తిరిగి చూడడానికి ముందుకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము యేసు ప్రభుని వెంబడించటం ప్రారంభించామంటే ఇక మన ప్రయాణం యేసుతో ముందుకే కానీ, యేసులో ముందుకే కానీ వెనుకకు తిరగకూడదు. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారే, వీళ్ళు 2 సార్లు మేము వెనక్కి వెళ్ళిపోతాం అన్నారు. మిగతా సార్లు గొనిగారు, సనిగారు. వెనక్కి వెళ్ళిపోతాం, ఐగుప్తుకి వెళ్ళిపోతాం అని 2 సార్లు అన్నాడు. ఎలాగంటే నిర్గమకాండం 14వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో, ఈ 2 సందర్భాల్లో కూడా, ఈ 2 అధ్యాయాల్లో సందర్భాలు ఉంటాయి. 2 సందర్భాల్లో కూడా మేము మరలా వెనక్కి ఐగుప్తుకి వెళ్ళిపోతాం అన్నారు. 14లోనేమో ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చి వాళ్ళు వెనక నుంచి వస్తుంటే మేము వెనక్కి వెళ్ళిపోతాం, వాళ్ళని క్షమించమని వాళ్ళకి దండం పెట్టేసి వాళ్ళకి దాసికలు అయిపోయి దాసులు అయిపోతాం, మళ్ళీ మీకు దాసులుగానే ఉంటామని చెప్తాం, మేము వెనక్కి వెళ్ళిపోతాం అన్నారు. ఎర్ర సముద్రం దగ్గర కొంత దూరం ఎర్ర సముద్రం చీల్చి తీసుకొచ్చి కొంతకాలం అయిపోయిన తర్వాత మరలా అక్కడ అంటారు, మా కొరకు ఒక నాయకుడిని నియమించుకుని మరలా మేము ఐగుప్తుకు పోతాం అంటారు. అలాగనొచ్చా? ఒక్కసారి యేసు ప్రభు నమ్మిన తర్వాత మళ్ళీ వెనక్కి పోతాం ఏంటి అంటే, నీకు యేసు ప్రభువులో ఉన్నటువంటి లక్షణాల కన్నా, యేసు ప్రభువులో ఉన్నటువంటి ఆనందం కన్నా లోకములో ఉన్న ఆనందమే నీకు ఎక్కువ అనిపిస్తుంది అంటే, నీకు ఏది ఎక్కువగా ఉంటుంది? లోకం ఎక్కువగా ఉంటుంది. శరీర ఆశలు ఎక్కువగా ఉన్నాయి, శరీర సంతోషం ఎక్కువగా ఉంది, శరీర సుఖభోగాలు ఎక్కువగా ఉన్నాయి. కారణం ఏంటంటే యేసు ప్రభువులోకి వస్తే అది చేయకూడదు, ఇది చేయకూడదు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా చేయాలి, అలా చేయాలి. ఇదే కదండి, అవునా కదా? ఇన్ని రూల్సా మాకు? వెనకపోతాం అనేవాళ్ళు ఉన్నారు. వెంబడించుటలో, చెప్పాలి, వెంబడించుటలో వెనుక తీయకూడదు. పాట పాడమంటే ఏం పాడతారండి క్రైస్తవులందరూ? నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, పరమును చేరగా నే వెళ్ళేదా. ఎక్కడి వరకు అంటండి? జీవితకాలం అంతా యేసు ప్రభుతో సాగుతాడంట, పరలోకానికే చేరిపోతాడంట. ఎవరి పెద్ద మనిషి? చర్చిలోంచి బయటికి వెళ్ళగానే సినిమాకి ప్లాన్ చేసేవాడు, చర్చిలోంచి బయటికి వెళ్ళగానే ముందు పార్టీకి పోయేవాడు, చర్చిలోంచి బయటికి వెళ్ళగానే లోకంలో తిరిగేవాడు. ఇదంట ఏం పాట పాడతారంటే మైక్ ఇస్తే, నేను సాగేదా యేసునితో. అలా ఉండకూడదు. హానోకు వలె సాగిపోవాలి, పౌలు వలె సాగిపోవాలి,
ఒక్కసారి ఆయన వెంబడించటం ప్రారంభిస్తే వెనుక తీయకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెనక్కి వెళ్ళిపోతారా మీరు? ఒకసారి వచ్చారు, వెనక్కి వెళ్ళారు, వచ్చారు, వెనక్కి వెళ్ళారు, వచ్చారు. ఇప్పుడున్నా ఎక్కడ ఉండాలి? వెనక్కి వెళ్తారా? మళ్ళీ వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పదే పదే అవకాశాలు ఇవ్వబడవు, జాగ్రత్త. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుతో తిరుగుతున్నటువంటి కొంతమంది శిష్యులు యేసు ప్రభుతోనే చెప్పిన మాట ఏంటో తెలుసా? మేము నిన్ను వెంబడించడం, ఎలాగైతే మేము నిన్ను వెంబడించడం, మేము వెనక్కి వెళ్ళిపోతాం అని యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనంలో ఉంటుంది. ఏమనంటే, అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడించలేదు. ఎందుకని? ఆయన చెబుతున్న మర్మాలు, ఆయన చెబుతున్న విషయాలు వాళ్ళకి ఎక్కట్లా, బాధ అనిపిస్తుంది, కష్టం అనిపిస్తున్నాయి. ఆయన చెప్పే మార్గం చాలా ఇరుకు మార్గం కదా. ఆయన చెప్పేది కష్టతరంగా ఉంది, ఇబ్బందిగా పడుతున్నారు అంతే. మరలా ఎప్పుడు ఆయన వెంబడించలేదంట. ఆయన వెంబడించుటలు వెనక్కి తీశారు. మరి ఎన్నడూ ఆయనను వెంబడించకుండా వెళ్ళిపోయారు. నీవు నేను అయితే అలా ఉండకూడదు. వెంబడించుటలు వెనుక తీయకూడదు. అప్పుడే మనకి దేవుడు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక తర్వాత అదే మాట, అదే వాక్యంలో రాస్తాడు, ఆజ్ఞలన్నిటినీ పాటించాలి. ఒక్క ఆజ్ఞ కూడా తప్పిపోవడానికి లేదు. ఆజ్ఞలన్నిటినీ మనం పాటించాలి. ఒక యవనస్తుంటాడు, యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి నడి రోడ్డులో, ఆయన ప్రయాణం వెళుతూ ఉంటే నడి రోడ్డులో మోకరించి, బోధకుడా, నిత్య జీవాన్ని పొందుకోవాలంటే నన్ను ఏం చేయమంటావు అంటే, ప్రభు మొదటిగా చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆజ్ఞలన్నిటినీ పాటించు. ఏం పాటించాలంటే? ఆజ్ఞలన్నిటినీ పాటించు. ఆజ్ఞలన్నిటినీ మనము ఒక్కటి కూడా విడవకుండా మనం పాటించే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క ఆజ్ఞ కూడా మీరడానికి లేదు. ఆయన ఏమన్నాడు? నేను ఆత్మ కనుక, దేవుడు ఆత్మ కనుక ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి చెప్పాడా? ఆజ్ఞన మనం ఎలా ఆరాధించాలి? ఆత్మతో ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. సత్యముతో ఆరాధించాలి. కారణం ఆయన ఆత్మ. పైన ఆకాశంలో ఉన్న రూపం కానీ, భూమి మీద ఉన్న రూపం కానీ, భూమి కింద ఉన్న నీటిలో ఉన్న రూపం కానీ దేన్ని చేసుకోవద్దు అన్నాడు. అందుకే మనకి ఏ రూపాలు ఉండవు. నా రూపాన్ని కూడా చేసుకోకూడదు. అనేక ఏ రూపం అంటే ఏంటి? పైన భూమి మీద, భూమి కింద. పైన ఎవరుంటారు? యేసయ్యగా. ఆయన రూపం కూడా చేసుకోవద్దు అనేక. ఆకాశ నక్షత్రాల్లో సూర్యుడి రూపం కానీ, చంద్రుడి రూపం కానీ, నక్షత్రాల రూపం కానీ, అసలు ఆకాశంలో కనిపించే ఏ రూపం చేసుకోకూడదనే కదా అర్థం. మరి ఆయన రూపాన్ని చేసుకుని పెడుతున్నాం అంటే ఆజ్ఞ మీరినట్ట, పాటించినట్ట? ఇప్పుడు నేను కూడా ఇక్కడ ఇలాగే కలర్ ఒకటే కాకుండా ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో నటించాడు కదా యేసు ప్రభులాగా. ఆ ముళ్ళ కిరీటంతో రక్తంతో ఉన్న ఫోటో ఇక్కడ పెట్టుకోనా? అదేమవుద్ది? చాలామంది అనుకుంటారు అది యేసయ్యో ఫోటో, యేసయ్య సిలువేస్తున్నట్టు ఫోటో. ఈ ముఖం ఆడెవడో సినిమా యాక్టర్, అది హాలీవుడ్ అయితే ఏంటి, టాలీవుడ్ అయితే ఏంటి, బాలీవుడ్ అయితే ఏంటి, కాలీవుడ్ అయితే ఏంటి, ఏదో ఒక వుడ్, రోజ్ వుడ్ అయితే ఏంటి, టేక్ వుడ్ అయితే ఏంటి, ఏదో ఒక వుడ్. నేను తప్పుగా అంటలేదు కానీ ఇక్కడ కరుణామయుడిలో యాక్ట్ చేశారే భావన్ చంద్ర గారు, ఆయన ఫోటో. శాంతి సందేశంలో యాక్టింగ్ చేశారే కృష్ణ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు అంటారా, ఆయన ఫోటో. యేసు ప్రభు యాక్టింగే. సిలువేసిన ఫోటోలు పెట్టినా అవి పెడితే కృష్ణ ఫోటో పెట్టారేంటి అంటారు. మరి హాలీవుడ్ రోడ్ది పెడితే, ఆ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ పెడితే ఆడు యాక్టరేగా. ఇక్కడ కృష్ణ ఎలాగో అక్కడ ఆడలాగా. అవునా కదా? మీరు మాట్లాడాలి, అవునా కదా? ఎందుకని పెట్టకూడదు? అది కూడా ఒక విగ్రహం అయిపోద్ది, అది కూడా ఒక రూపం అయిపోద్ది. ఆడి ఫోటో మన దగ్గర ఏంటండి? మన హృదయంలో ప్రభువు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆజ్ఞలన్నీ పాటించాలి. యేసు ప్రభు బొమ్మ వాళ్ళందుట్లో మళ్ళీ యేసు ప్రభుకి వేరియేషన్స్. బాలయేసు, తొట్లో యేసు, పశువుల పాకలో యేసు, బాలయేసు,
అదే వాళ్ళ మనవరాలను ఎత్తుకుందా అలా పెడతారు. మరి తల్లి ఒళ్ళు. బాలయేసు, పెద్దయిన యేసు, సిలువ వేయబడిన యేసు. ఇంక పెట్టండి, ఇక ఎన్నో కొన్ని పెట్టండి. ఇంక మరి ఇంకేం చేస్తాం? పునరుత్థానుడైన యేసు పెడతారుగా కొంతమంది. సమాజంలో నుంచి ఇలా వచ్చి ఈ స్టేటస్లో పెట్టుకో, ఎప్పుడు ఈస్టర్ రోజు స్టేటస్లో పెట్టుకో, అందరికి అర్థమవుద్ది. ఈ విగ్రహం చేసి పెడితే ఎలాగా? చర్చిలో పెడితే ఎలాగా? అది కూడా ఒక విగ్రహమేనా? నువ్వు ఆజ్ఞ పాటించట్లా, నువ్వేదో పెద్ద గొప్పవాడివి అది ఇది అనుకుంటున్నావు, కానీ నువ్వు ఆజ్ఞను పాటించే వ్యక్తిగా లేవు. ఆజ్ఞలన్నిటినీ పాటిస్తేనే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక విషయం చూస్తే, అష్షూరు రాజుకు సేవ చేయకుండా తిరుగుబాటు చేశాడు అని రాస్తాడు 7వ వచనంలో. అష్షూరు రాజుకు సేవ చేయకుండా తిరుగుబాటు చేశాడు. అష్షూరు రాజు అంటే ఎవరో తెలుసా? దుష్టుడు, దుర్మార్గుడు. ఎవడాడు దుష్టుడు, దుర్మార్గుడు అంటే ఎవరండి? సాతానుగాడు. ఒక వ్యక్తి కాదు, ఇప్పుడు సాదృశ్యం, ఉపమాన అలంకారం. అష్షూరు రాజు అంటే ఏంటి? సాతానుగాడికి. వాడికి సేవ చేయకుండా వాడికి తిరగబడాలి. మనం వాడికి సహకరించటం ఏంటి? వాడి పని మనం చేయటం ఏంటి? వాడి పని చేయటం ఏంటి? చెడుగా ప్రవర్తించటం, చెడుగా నడుచుకోవటం, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తే ఆడి పని చేసినట్టేగా. మీరు చెప్పాలి, అవునా కదా? ఆడి పని మనం చేయటం ఏంటి అంటాడు. 7వ వచనంలో, అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం సాతాను గడి పక్షంగా పని చేయకూడదు, దేవుని పక్షంగా మాత్రమే పని చేయాలి. కనుక మన ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకుంటేనే మనం సాతాను పక్షంగా పనిచేస్తున్నామా, దేవుని పక్షంగా పనిచేస్తున్నామా అనే విషయం మనకి అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే 8వ వచనంలో అంటాడు, అతడు ఫిలిస్తీయులను ఓడించెను. ఫిలిస్తీయులు దేనికి సాదృశ్యంగా ఉన్నారో తెలుసా? దురాత్మ చీకటి శక్తులకు సాదృశ్యంగా ఉన్నారు. ఇప్పుడు మనం ఎవరిని ఓడించాలి? అంధకార దురాత్మ చీకటి శక్తులను ఓడించగలుగునట్లుగా పరిశుద్ధాత్మ అభిషేకపు శక్తిని మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విధంగా ఇన్ని రకాల క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఏమన్నాడంటే, యెహోవా అతనికి తోడై ఉండెను, అతడు పోయిన చోట్లకెల్లా జయము పొందెను. నువ్వు ఏ పని ప్రారంభించినా నీకు విజయం రావాలంటే, ఏ పని ప్రారంభించినా జయాన్ని పొందుకోవాలంటే దేవుడు నీకు తోడుగా ఉండాలి. దేవుడు నీకు తోడుగా ఉండాలి అంటే ఇదిగో ఈ యొక్క విషయాలను నువ్వు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము కూడా దేవుడు మనకు తోడు ఉండునట్లుగా జీవిద్దామా? మనం ఏ పని ప్రారంభించినా జయాన్ని పొందుకునేలాగా మన జీవితాన్ని జీవిద్దామా? దేవుడు మనకు తోడై ఉండి మనము చేసే ప్రతి పనిలో విజయాన్ని ప్రభు అనుగ్రహించునుగాక. అట్టి రీతిగా ప్రభు మనలను జీవింప చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా అవకాశం, ఆరోగ్యం